వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి కాలేజీకి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది. ఈరోజు ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ రాబోతున్నాయి. ఆ రిజల్ట్స్లో కనీసం 10వ ర్యాంక్ అయినా వస్తే బాగుంటుందేమో అని అనుకుంటుంది. పాపం తన చేతిని చూసుకుంటూ చామంతి. ఈలోపు నిషా తన ఫ్రెండ్స్తో వచ్చి, ఏంటి అందరికంటే ముందుగానే కాలేజీకి వచ్చేసావు, సెమిస్టర్లో ఫస్ట్ వచ్చేసినట్టు కలమేన కన్నావా అనగానే, లేదమ్మా, నాకు అంత ఆశ లేదు. అసలు ఎగ్జామ్ రాస్తానో రాయనో అని చాలా బాధపడ్డాను. కానీ బాబుగారు నా ఎగ్జామ్ రాశారు, అదే సంతోషం అనగానే, ఇదిగో ఇలాంటి తియ్యటి మాటలు చెప్పి అటు మా మామయ్య గారిని ఇటు ప్రేమ్ని నీ వల్లో తిప్పుకున్నావు. చెప్తున్నాను, ప్రేమ్తో మాట్లాడావో రమాదేవి ఆంటీకి లైవ్లో చూపిస్తాను అనగానే, చూడండమ్మా, ఒక మనిషి ప్రేమిస్తున్నాను, నువ్వే కావాలి, నువ్వంటే నా ప్రాణం అని తిరుగుతున్నా నాకు వద్దు అని నేను అనుకుంటున్నాను అంటే నా క్యారెక్టర్ ఏంటి అన్నది ఈ పాటికి మీకు తెలియాలి. కానీ కొంతమంది ఉంటారు, ఛీ నువ్వంటే నాకు ఇష్టం లేదు, నిన్ను పెళ్లి చేసుకోను, నీ ముఖం చూడాలన్నా నాకు అసహ్యంగా ఉంది అని అన్నా వాళ్ళే కావాలని వాళ్ళ కాళ్ళే పట్టుకుంటారు. నేను ఆ టైపు కాదు అని చెప్పి అంటుంది. ఒక్కసారిగా నిషాకి కోపం వస్తుంది. ఏంటే నోరెక్కిపోతుంది అంటే, ప్రేమ్ నన్ను ప్రేమించటం లేదా అనగానే, అది నీకు తెలియాలి, నేను ప్రేమని నీకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అనగానే, అలా అయితే ఓకే, కానీ ఆయన కూడా నిన్ను ప్రేమించాలి కదా అని అంటుంది చామంతి. నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, నా భర్త అవుతాడు, అది చాలు అని అంటుంది నిషా. సర్లేమ్మా, మీతో నాకు మాట్లాడాలి అంటే చాలా చిరాగ్గా ఉంది, వేరే ఏదైనా చదువు గురించి చెప్పండమ్మా, ఆన్సర్ చెప్తాను, అంతేగాని చిన్నబాబు గురించి మీ ప్రేమ గురించి నాకు చెప్పద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్తూ ఉంటే, రైట్ మయూరి, నీలా క్లవర్ స్టూడెంట్స్ ఉంటే ఈ కాలేజీలో టాపర్ అయ్యే అవకాశం నీకు కాక ఎవరికొస్తుంది అనగానే, ఏరా అన్నయ్య, ఎందుకు దాన్ని పొగుడుతున్నావు అనగానే, నిన్ను పొగడాలని లేదు కాబట్టి అని అంటారు. ఇక యశ్వంత్ మాటలకి పాపం చామంతి నవ్వుతుంది. మయూరి, నువ్వు నవ్వితే చాలా బాగుంటావు, మా చెల్లి మాటలు అస్సలు పట్టించుకోవద్దు, నువ్వు ఎగ్జామ్లో ఆన్సర్స్ చాలా అంటే చాలా బాగా చెప్తావని నాకు తెలుసు. ఈ కాలేజీ ఫస్ట్ సెమిస్టర్లో నువ్వే ఫస్ట్, లేదు ఈ కాలేజీ టాపర్ త్వరలో నువ్వే అవ్వబోతున్నావు, గోల్డ్ మెడల్ కూడా నీకే వస్తుంది అనగానే, థ్యాంక్ యూ బాబు గారు అని చెప్పి వెళ్ళిపోతుంది చామంతి. ప్రేమ్ కాలేజీకి వస్తారు. చుట్టూ చామంతి కనిపిస్తుందేమోనని చూస్తారు. రమా అమ్మ చామ్తో నన్ను మాట్లాడొద్దని చెప్తుంది, కానీ రమమ్మ మాటల్లో న్యాయం లేదు, అందుకే చామ్ని కాలేజీలో చూడాలి, ఈరోజు సెమిస్టర్ టాపు చామే అవుతుంది, నాకు తెలుసు, నా నమ్మకం నిజమవుతుంది అని అనుకుంటారు ప్రేమ్. కానీ టెన్షన్ పడుతూ ఉంటారు. చామ్కి కరెక్ట్గా గంట టైమే ఉంది. ఆ గంట టైంలో నాన్నకి ఎన్ని ఆన్సర్స్ ఇచ్చిందో. చామ్, ఈ కాలేజీలో నువ్వు ఫస్ట్ వస్తే నీ కళ్ళల్లో ఆనందం చూడాలని వచ్చేసాను అని అనుకుంటారు మనసులో ప్రేమ్. ఇంతలో ప్రిన్సిపల్ సార్ మాట్లాడుతూ ఉంటారు. ఈ కాలేజీ ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చేసాయి, అలాగే 5 ర్యాంక్స్ని చెప్తాను, అలాగే ఒక్కొక్కరు బాగా రాసినా వాళ్ళకి ర్యాంక్ రాలేదని బాధపడద్దు, అలాగే టాప్ ర్యాంకర్గా వచ్చిన వారు, అబ్బా ఈరోజు మాకు టాప్ ర్యాంకర్స్ వచ్చేసాయి, మేమే వస్తామని అస్సలు అనుకోవద్దు, ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరికీ తెలీదు, మనం కష్టపడాలి, ఆన్సర్స్ పగడ్బందీగా చేయాలి, అప్పుడే కాలేజీ టాపర్ అవుతాము అని చెప్పి అంటూ ఉంటారు ప్రిన్సిపల్ సార్. ఇటువైపు పాపం చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. నిషా మాత్రం, వసే నువ్వు టెన్షన్ పడుతూనే ఉంటావు, ఎప్పట్లాగా నేనే ఫస్ట్ ర్యాంకర్ని అని అనుకుంటుంది నిషా. ఇక ప్రిన్సిపల్ సార్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. టాప్ 5లో పలానా వారు ఉన్నారని పేర్లు చెప్తూ ఉంటారు. టాప్ 2 ఎవరో తెలుసా అని అంటారు. ఇంకెవరు, చామంతియేనా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది నిషా. టాప్ 2 నిషా, టాప్ 1 ఎవరో కాదు, మన జూలియట్ చామంతి అని చెప్పి అనగానే చామంతి ఒక్కసారిగా కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. ప్రేమ్ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఇటువైపు అక్కడున్న స్టూడెంట్స్ అందరూ చామంతి చుట్టూ చేరి, చామంతి కంగ్రాచ్యులేషన్, నిజంగా నువ్వు కాలేజీ టాపర్ ఫస్ట్ సెమిస్టర్ అయినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది, ఎప్పుడూ ఆ పొగరబోతు నిషా తను చదువుతానని ఫోజులు కొడుతుంది, ఇప్పుడు దాని పొగరు అనిచేశావు అనగానే, వద్దమ్మా, తను కూడా సెకండ్ వచ్చింది అంటే కొంచెం డిఫరెంట్ వచ్చింది, కానీ నేను
గోల్డ్ మెడలిస్ట్ అవుతానని ఇప్పుడు నాకు నమ్మకంగా ఉంది అనగానే ఇక ప్రేమ్ పరుగు పరుగున వచ్చి చామ్ కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ అని అంటారు. ఇక చామంతి అతని వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి చామ్, నీ పేరు చామ్ కాదు కదా, చామంతి కదా అని అంటారు. ఇంతలో ప్రిన్సిపల్ సార్ వచ్చి అమ్మ చామంతి ఈ కాలేజీలో చక్కగా పని చేసుకుంటూ అలాగే చెప్పిన లెసన్స్ అన్నీ కరెక్ట్గా చదివి ఆన్సర్స్ అన్నీ కరెక్ట్గా రాసి సెమిస్టర్ 1లో నువ్వు ఫస్ట్ వచ్చేసావు. అలాగే ఈ కాలేజీ పరువు నువ్వు నిలబెడతావు అని అంటూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అంటూ ఉంటుంది చామంతి. ఇది ఇలా ఉండగా రమాదేవి ఇంట్లో పెద్ద పార్టీ చేయాలని నిషా ఇక ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుందేమోనని ఇటువైపు దీక్ష భ్రమర అలాగే జగదీష్కి చెప్తూ ఉంటుంది. ఇక చంద్రిక అలాగే హర్షవర్ధన్ రామాదేవి దగ్గరికి వస్తారు. ఏంటి రమా, ఏంటి హడావుడి, పెళ్లి పనులు మొదలయ్యాయా ఏంటి అనగానే అయ్యో పెళ్లి పనులు మొదలైతే మీరు లేకుండా ఎలా చేస్తాను, చూడండి ఈరోజు మన చిన్న కోడలు అదే నిషా రిజల్ట్స్ వచ్చాయి. తనే ఫస్ట్ వస్తుంది ప్రతి సంవత్సరం, ఇప్పుడు కూడా తనే వస్తుంది. మన ఇంటి కోడలికి సెమిస్టర్లో ఫస్ట్ వచ్చిందంటే ఇంటికి పండుగే కదా, అందుకే అన్నీ సిద్ధం చేస్తున్నాను. దిష్టి తీయడానికి చంద్రిక హారతి అన్నీ సిద్ధం చెయ్యి అనగాని సరేనమ్మా అని చెప్పి వెళ్తుంది చంద్రిక. ఇటువైపు దీక్ష అత్తయ్య రేపు వరలక్ష్మి వ్రతం కదా, అన్ని పనులు అయిపోయాయా అని అంటుంది. ఏంటే నేనే చెయ్యాలా అన్నీ, ప్రేమ్ పెళ్లి పనులు మొదలు పెట్టాలి. అలాగే వరలక్ష్మి వ్రతానికి కావలసినవన్నీ ఇదిగో రోజాకి చెప్పాను. రోజా రోజా అనగానే అత్తయ్య గారు అది కాదు అనేలోపు చూడు రోజా, ఇది నీ మొదటి సంవత్సరం వరలక్ష్మి వ్రతం. అలాగే నీకు నీ పుట్టింటి వాళ్ళు ఖచ్చితంగా రూపు అలాగే కొన్ని నగలు డైమండ్తో ఉన్న వజ్రాలు ఇలాంటివన్నీ నీకు ఇవ్వాలి. నీ పుట్టింటి వారికి ఫోన్ చేసి ఆ పని చెయ్యి అనగానే ఒక్కసారిగా గుండె ఆగిపోతుంది రోజాకి. నా ముఖం, నా పుట్టింటి వాళ్ళు ఈ ఇంట్లోనే పని చేస్తున్నారు, ఈవిడ ఎప్పుడు ఎలా మారుతారో తెలీదు. చామంతిని ఈవిడి దగ్గర ఇరికించి ఈవిడి దగ్గర పేరు కొట్టేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడేంటి ఇలా చెప్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఏంటి మీ అమ్మ మీ నాన్న యూఎస్లో ఉన్నారు, మొన్న తాలిబొట్టు మార్చే కార్యక్రమానికి వచ్చారు, ఇప్పుడేం చేయాలి? వరలక్ష్మి వ్రతం అంటే పుట్టింటి వారే ఇవ్వాలి కదా, పుట్టింటి వారు ఎలాగో ఉండరు, ఫోన్ చేసి నీ తరపు అన్నీ జరగాలి. నువ్వొక యువరానివి, రాజమణిహారమే నీ నీ ఆస్తి, అలాంటిది వజ్రాలు నగలు ఇవన్నీ పెద్ద విషయం కాదు అని అంటుంది రమాదేవి. అవునమ్మా, ఎందుకంటే వరలక్ష్మి వ్రతం ఈ ఇంటి ఆచారం, అలాగే కోడలుగా నీవు తీసుకురావాల్సినవి తీసుకొస్తే బాగుంటుంది. కానీ రమా అన్నట్టు వజ్రాలు వైడూర్యాలు కాదు, ఆఖరికి లక్ష్మీ రూపైనా తీసుకురావచ్చు అని అంటారు హర్షవర్ధన్. హర్ష, ఇది ఆడవాళ్ళది ప్రెస్టేజ్, ఇది నా కోడలు ఇలా తెచ్చిందని రేపు పొద్దున నిన్ను పార్టీ పెట్టినప్పుడు చెప్పాలి అని అంటుంది రమాదేవి. ఏమో రమా, నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో, అమ్మ రోజా రమ అడిగినట్టు అన్నీ చేసేసే అని చెప్పి వెళ్ళిపోతారు హర్షవర్ధన్. నాకిప్పుడు పెద్ద తలనొప్పి మొదలైంది, ఎలా అబ్బా అని అనుకుంటుంది రోజా. ఇంతలో చామంతి అలాగే నిషా ప్రేమ్ కాలేజీ నుండి ఇంటికి వస్తారు. అత్త అత్త అని పరుగు పరుగున వస్తుంది ఇక చామంతి. ఇటువైపు నిషా కోపంగా ఆంటీ అనగానే ఏంటమ్మా లోపలికి వచ్చేసావు, నీకు హారతి ఇవ్వాలి, సెమిస్టర్లో నువ్వే ఫస్ట్ కదా అని అంటుంది రమాదేవి. అమ్మా, తను ఫస్ట్ కాదు, మన చామంతి ఫస్ట్ వచ్చింది. సెమిస్టర్ 1లో లాస్ట్ అండ్ ఫైనల్ దాకా తను ఎగ్జామ్ రాస్తుందో లేదో తన చేతి గాయం వల్ల అని టెన్షన్ పడ్డాము. నాన్నా నాన్న చందమ్మ అని అంటూ ఉంటారు. ఇక రమాదేవి కోపం నశాలానికి ఎక్కుతుంది. రోజా తట్టుకోలేకపోతూ ఉంటుంది. చామ్ ఉండు, చందమ్మ నీకు హారతిస్తారు అనగానే ప్రేమ్ చామంతితో మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఏంటి నిషా, ఈ విషయం నాకు ఫోన్లో ఎందుకు చెప్పలేదు, దానికెందుకు అవకాశం ఇచ్చావు అనగానే ఆంటీ నేను అవకాశం ఇవ్వలేదు, అంకులే అది చెప్పిందంతా రాసి దాన్ని సెమిస్టర్లో పాస్ చేశారు అనగానే చూడు నిషా, పాస్ చేయడం కాదు, చామంతి చెప్పిన ఆన్సర్స్ అన్నీ 1కి 2 సార్లు ఆలోచించి కరెక్ట్గా రాశారు. తనకి ఆన్సర్స్ వచ్చు, తను ఫస్ట్ వచ్చింది, మధ్యలో నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు అనగానే ప్రేమ్ చామంతిని ఏమైనా అంటే ఎందుకు 5 కాళ్ళతో వస్తున్నావు అనగానే ఎందుకు రాను, కష్టపడి చదివి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ అంటే ఎప్పుడూ సార్లకి మంచి అభిప్రాయమే ఉంటుంది. చామంతికి చందమ్మ దిష్టి తీయి అని అంటారు. సరే అని అంటూ ఉండగా ఇటువైపు హర్షవర్ధన్ వస్తారు. అమ్మ చామంతి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనుకున్నాను, కానీ సెమిస్టర్లో
ఫస్ట్ క్లాసులో నువ్వే ఫస్ట్ అయిపోయావు అనగానే, అయ్యగారు ఇదంతా మీదయే అని అంటుంది చామంతి. చంద్రిక చామంతికి దిష్టి తీయి అని అంటారు. హర్ష అనగానే, అయ్యో చామంతికి ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ వచ్చింది రామా, ఖచ్చితంగా తనకి హారతి ఇవ్వాలి కదా, చంద్రిక వెళ్ళు అని అంటారు. సరే అని చెప్పి చామంతికి హారతిస్తుంది చంద్రిక. నిషా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ప్రేమ్ మాత్రం ప్రేమగా చామంతి వైపు చూస్తూ ఉంటారు. ప్రతిసారి దిది మొదటి ర్యాంకు వచ్చేసి నన్ను పడగొడుతుంది. చెప్తాను నిషా, నువ్వు ఏదైనా చెయ్యాలి అంటే నాకు ముందు చెప్పు. ఇంకా 2 సెమిస్టర్లున్నాయి. ఆ 2 సెమిస్టర్లో కనీసం ఫెయిల్ చేస్తే అది కాలేజీ నుండి పారిపోతుంది. దాని మీద ఫోకస్ చేయి అని అంటుంది. సరే ఆంటీ అని చెప్పి అంటూ ఉండగానే, చంద్రిక చామంతి ఫస్ట్ వచ్చేసరిని అదే తలుసుకొని కళ్ళగనకు. ఇంకా 2 సెమిస్టర్లున్నాయి. వాటిలో తప్పితే నువ్వింట్లో ప్రతిరోజు గిన్నెలే తోమాలి అని అంటుంది రమాదేవి. అయ్యో రమా, మేలించి కీడించాలి. నువ్వెందుకు సంతోషంగా ఉన్న చామంతిని అలా కించపరుస్తున్నావు అనగానే, చూడు హర్ష, రేపు వరలక్ష్మి వ్రతం అన్నాం కదా, రోజా నీ పుట్టింటి వాళ్ళతో మాట్లాడి అన్నీ నువ్వు రేపట్లో తెచ్చేసుకో. అలాగే చామంతి, చంద్రిక, ఇంటికి వరలక్ష్మి వ్రతం కావలసినవన్నీ మీరే చేయాలి. ఇంటి పనంతా నువ్వు చెయ్యి, పిండి వంటలు నువ్వు చెయ్యి. ఎందుకంటే మీ ఇద్దరు ఖచ్చితంగా నా కళ్ళెదురే ఉండాలి అని అంటుంది రమాదేవి. ఇక ప్రేమ్, చామ్ నీ పని నేను చేస్తాను, కానీ నీకు తెలియనివ్వకుండా క్లీన్ చేసేస్తాను అని చెప్పి అనుకుంటారు ప్రేమ్. ఇక చామంతి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తుంది. చామంతిని కౌగిలించుకుంటుంది. ఇక చామంతి అంటుంది, అమ్మ 2 సెమిస్టర్లో కూడా నేనే ఫస్ట్ వస్తాను, అప్పుడు లాయర్ అవుతాను. నాన్న బయటకు వచ్చాక మనం ఇక్కడ ఉండొద్దమ్మా, మన ఊరు వెళ్ళిపోదాము. ఎందుకంటే నాన్న తప్పు చేయలేదు కాబట్టి మన సొంత ఊరు వెళ్ళిపోయి అక్కడ పొలం చూసుకొని ప్రశాంతంగా ఉందాము అనగానే, చామంతిని చూస్తూ పాపం కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది శ్యామల. ఇంతలో రోజా గార్డెన్లో ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. ఇది నాకు ఎప్పుడు సాయం చేస్తానని బిల్డప్ ఇస్తుంది. ఇప్పుడు దిది నాకు సాయం చేస్తుందో లేదో తెలుసుకోవాలి అనగానే, ఇక చామంతి వచ్చి, ఏంటి రోజా అక్కగారు, ఈ ఇంటి పెద్ద కోడలు, పని మనుషులు మేము, మాకేదో సాయం అడగాలని కావాలనే ఇక్కడ తచ్చాడుతున్నారని తెలుసు. కానీ ఒక్కటి నిజం, నువ్వు చేసే పనుల వల్ల నీ మీద అక్క అన్న ఫీలింగ్ కూడా పోయింది. ఇప్పుడు చెప్తున్నాను, ఈ వరలక్ష్మి వ్రతంలో రమాదేవి అమ్మ నీకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, నిన్ను ఏం చేసినా ఈ చామంతి కనీసం కదలను కూడా కదలదు. ఎందుకంటే మా నాన్న నాకు ముఖ్యం, మా అమ్మ నాకు ముఖ్యం, నా చదువు నాకు ముఖ్యం, నా క్యారెక్టర్ నాకు ముఖ్యం. నీలా దిగజారే క్యారెక్టర్ నాది కాదు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే నీలాంటిది అక్క అని చెప్పుకోవడానికే సిగ్గుగా అనిపిస్తుంది. అమ్మా, నీకొకటి తెలుసా, దీని పుట్టింటి వారు యువరాజు వంశానికి చెందినవారు. అంటే రాజమణిహారం కూడా ఇదే తీసుకొచ్చింది. అలాంటప్పుడు వజ్రాలు వైడూర్యాలు రామమ్మ దీనికి తీసుకురమ్మన్నారు రేపు వరలక్ష్మి వ్రతానికి. ఇక మనకి ఏదైనా సహాయం అడగడానికి మన కాళ్ళ బేరానికి వచ్చింది ఈవిడ గారు అనగానే, పొగరెక్కి మాట్లాడుతున్నావా, ఈవిడి గారేంటి అనగానే, మరి నువ్వు మాకేమవుతావు, ఇంటి నుండి బయటికి గెంటేయాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేశావు. నూనె కూడా నువ్వే వంపి రమా అమ్మకి చెప్పి నాతో నా చేత్తో ఆడుకుంటావా? చూడు, ఈరోజు ఇంటి కోడలు అయిపోయావు, కానీ నీ గురించి నిజం తెలిసినప్పుడు నీ పరిస్థితి ఏంటి అన్నది ఒక్కసారి ఆలోచించుకో. అటు పుట్టింటికి దూరమయ్యి అత్తింటి వాళ్ళు చీకొడితే అప్పుడు ఇదిగో మా అమ్మ ఉంది కదా, మా అమ్మ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగితే తను ఎంత చోటు ఇవ్వచ్చేమో అనగానే, ఇక శ్యామల మూగగా నేను క్షమించను అని చెప్పి గట్టిగా మాట్లాడినట్టు ఇక మూగసైకి చెప్తుంది. అది ఒక తల్లికి కూతురంటే అంత అసహ్యం కలిగింది అంటే నువ్వెంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నావో అర్థమైందా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి. ఇక రోజా, ఇది రాజమణిహారాన్ని ఆ ఉపేంద్రకి ఇచ్చిందంటే నేను నమ్మను. ఆ రాజమణిహారాన్ని ఖచ్చితంగా ఇది ఎక్కడ పెట్టిందో చూసి అది అమ్మేస్తే అప్పుడు మా అత్తయ్య తిక్క కుదురుతుంది అని అనుకుంటుంది రోజా. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.